నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అట్లానే ఇటు సైడ్ బీఆర్ఎస్. సో ఈ రెండు పార్టీలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయనే చెప్పాలి. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అయితే భారీ మెజారిటీతో విజయం సాధించింది. సో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, బీఆర్ఎస్ అక్కడ ఓటమి చూడడానికి సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఏం చెప్తారు? కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్టుగా ఈసారి బీఆర్ఎస్ ఓటమి చవి చూడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా అంశాలు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం కేటీఆర్ గారి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షత అనేది చాలా మంది చెప్తున్నారు. సో అది కాసేపు పక్కన పెడదాం, దాని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇక బీఆర్ఎస్ ఏదైతే ఈసారి సానుభూతితో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఆయన ప్లేస్ లో ఎవరు బైపోల్కి ఎన్నిక అనేది చాలా రోజులు డిస్కషన్ వచ్చింది. సో ఎట్టకేలకు సునీత గారికి అయితేనే ఆ కుటుంబ సభ్యురాలుగా సానుభూతి వర్కౌట్ అయ్యి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కి ఇది చాలా కీలకమైన గెలుపు. ఎందుకంటే కాంగ్రెస్ మీద ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది, ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగింది. హైడ్రా అవ్వచ్చు, మూసీ నది ప్రక్షాళన అవ్వచ్చు, పథకాల్లో కూడా మాక్సిమం ఈ బస్సు ఇవి తప్పితే వేరే ఇచ్చి ఏమీ ఇవ్వలేదు. బట్ అని రకరకాలుగా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ మనం గెలిచి తీరాలి. మరోవైపు 9 మంది కీలకమైన ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేంద్ర లాంటి వ్యక్తులు కాంగ్రెస్ మీద మొగ్గు చూపడం, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినప్పటికీ కాంగ్రెస్ లో అనేది అనుభవిస్తున్న నేపథ్యంలో రకరకాల వాళ్ళ మీద వేటు వేయాలి, లేదంటే సస్పెండ్ చేయాలి, వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడము, దాన్ని మరలా ఇక్కడ స్పీకర్ కి మీ అభిప్రాయం చెప్పండి అనడం, మొత్తానికి అది నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం మీద బీఆర్ఎస్ మరలా పట్టు సాధించాలంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక కీలకం మారుతున్న దశలో మాగంటి సునీత గారి ఎంపిక అనేది మరి ఎటువంటి డెసిషన్ తెలియదు, కానీ దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. మొదటి కారణం చెప్తున్నా, ఆమె గోపీనాథ్ గారు ఆథరైజ్డ్ వైఫ్ కాదని, రెండో భార్య అని, ఇది అంటే ఎక్కడ దీని మీద పత్రాలు అవి లేవు కాబట్టి ఈ ఎన్నిక ఆమె అఫిడవిట్ లో ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు శ్రీమతిని సబ్మిట్ చేశారో అది చెల్లదని రకరకాలుగా వార్తలు వచ్చాయి. దాని మీద ముందు భార్య కుమారుడు ఎవడో కేసు వేశాడు, రకరకాలు వచ్చాయి. సో దాని కాంగ్రెస్ ఎక్కడ కూడా డిఫెన్స్ చేయలే, ఎక్కడ కూడా అడ్డుకోలే. సో సునీత గారు ఉంటేనే కాంగ్రెస్ గెలుపు ఖాయము అన్నట్టుగా కూడా కాంగ్రెస్ వ్యవహరించిందని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇప్పుడు అది కనబడింది కదా, సునీత గారు ఉండబట్టే నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమైంది, ఈజీ అయింది అనేది ఒక భావం, ఒక కారణం. ఇకపోతే రెండో కారణం, నవీన్ యాదవ్ గారు చాలా సందర్భాల్లో ప్రయత్నించి 2 సార్లు ఓడిపోయారు. ఒకసారి ఎంఐఎం తరఫున కూడా పోటీ చేశారు, ఘోర పరాభవమైంది. సో ఈసారి నామినేషన్ వేసిన రోజే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారిని వెళ్ళి కలవడం, ఆయన మద్దతు తీసుకోవడం, ఆయన మద్దతు ప్రకటించడం, అంతకుముందు ఎంఐఎంలో పనిచేయడం, సుమారుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో 1,00,000 పైచిలుకు మైనారిటీ ఓట్లు ఉండడం, అవన్నీ కూడా కాంగ్రెస్ కే మొగ్గు చూపాయి. బీఆర్ఎస్ కు కూడా పడాల్సిన మైనారిటీ ఓట్లు కూడా ఎందుకు పడలేదు అనేది రెండో ఓటమికి కారణం. ఇకపోతే మూడో కారణం, మాగంటి గోపీనాథ్ గారు సామాజిక వర్గానికి సంబంధించిన ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఈసారి రేవంత్ రెడ్డి గారిని బేస్ చేసుకొని, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రచార సాధనంగా మారి ప్రచారంలో బాగా హుషారుగా చేసిన నేపథ్యంలో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండే ఈ కళ్యాణ్ నగరు, ఈ మధురా నగర్ ఏవో ఉన్నాయి కొన్ని, అలాగే మోతీ నగరు, శ్రీరామ్ నగర్ బస్తీ, రెహమత్ నగరు, ఇవన్నీ కూడా సుమారుగా ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎందుకో ఈసారి కాంగ్రెస్ కి మొగ్గు చూపారు, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపలేకపోయారు. ఇదొక కారణం. ఇకపోతే నాలుగో కారణం, అన్నిట్లోనూ కేటీఆర్ గారితో సమూజ్జీగా ప్రచారం సాధనంగా చేసే హరీష్ రావు గారు ఈసారి ఈ ప్రచారంలో అరుదుగా కనిపించారు. బట్ బయట బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో బాగా వర్క్ చేయడానికి హరీష్ రావు గారు తెర మీదకి రాలేదు, గ్రౌండ్ లెవెల్లో బాగా వర్క్ చేశారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. బట్
శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా హరీష్ రావు గారు అంత పూర్తి స్థాయిలో పనిచేస్తే ఆ ఓటింగ్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనేది కూడా ఒక ప్రశ్న. ఇకపోతే ఐదవది, అన్నిట్లో ప్రధానంగా ఉండే రాజకీయ దిగ్గజం బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారు? నిజంగా ఆరోగ్యం బాగాలేదా? ఒక్కసారైనా వచ్చి సభ కోసం మాట్లాడాల్సింది కదా, ఎందుకు మాట్లాడలేదు? ఇది ఒక కారణం. అంటే ఇప్పుడు సుమారుగా 5, 6 చెప్పుకున్నాం. ఇంకొక ప్రధాన కారణం, కేటీఆర్ గారు ఎప్పుడు ఎక్కడ ప్రచారం చేసినా అన్ని కళ్ళు ఆయన వైపే ఉంటాయి, అన్ని ప్రచార సాధనాలు ఆయన వైపే కేంద్రీకృతమై ఉంటాయి. సో ఎవరు ప్రచారానికి వచ్చినా, మాజీ మంత్రులు కానీ మిగతా హరీష్ రావు లాంటి దిగ్గజాలు ఎవరు వచ్చినా కానీ క్రెడిట్ మొత్తం కేటీఆర్ గారికే వెళ్ళిపోతుంది, మేమెంత కష్టపడినా మాకు గుర్తింపు ఉండదు అని సెకండ్ లెవెల్ క్యాడర్ పీపుల్ గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఓటమికి ఒక కారణం అనేది ఒక అభిప్రాయం. మేబీ అంటే గెలిచినోడు ఏది చెప్పినా నమ్ముతారండి, ఓడిపోయినోడు ఏది చెప్పినా నమ్మరు, కష్టపడారన్నా నమ్మరు. సో దానికి ఓడిపోవడానికి గల కారణాలు ఈ విధంగా విశ్లేషించుకున్నారు. మరొక వైపు ఏదైతే ఇక్కడ కొంతమంది ఈ చెప్పుకున్న రీజన్స్ ఏవైతే అమీర్పేటలో కొంత భాగం, అలాగే చెప్పాను కదా ఇప్పుడు కళ్యాణ్ నగర్, మోతీ నగర్, ఈ రహమత్ నగర్ వీటికి సంబంధించి ఇక్కడ కొంతమంది ఒకప్పుడు టీడీపీకి పనిచేసిన వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారు గతంలో టీడీపీకి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఎందుకు అటు మొగ్గు చూపలేదు? ఎందుకు మొగ్గు చూపలేదు? కేసీఆర్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడుగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మరలా మాగంటి సునీత గారికి ఓటేస్తే, బీఆర్ఎస్ కు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టే అవుతుందన్న నేపథ్యంలో కొంతమంది నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ కు ఓటు వేశారనేది ప్రధానంగా చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఓకే, ఎందుకంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నట్టుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటే కాబట్టి నాగార్జున సాగర్ దగ్గర పెద్దగా హడావుడి సృష్టించి హై అలర్ట్ ప్రకటించారు. అటువైపు బార్డర్ కు అటువైపు ఆంధ్ర పోలీసులు, బార్డర్ ఇటువైపు తెలంగాణ పోలీసులు హల్చల్ చేశారు ప్రేక్షకుల ఓటర్ల దృష్టి మరల్చడానికి. ఈ నేపథ్యంలో అక్కడ అది మైనస్ అయ్యింది, అదే మైనస్ మరొకసారి ఇక్కడ బీఆర్ఎస్ కూడా దెబ్బ పడింది అనేది ఒక అభిప్రాయం. ఇంకొకటి, కుటుంబంలోనూ కూడా సఖ్యత లేదనేది ఒక కారణం వచ్చింది. కవిత గారు ఏదైతే బయటికి వెళ్ళిపోయారో, కవిత గారు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం, సెటైర్లు వేయడం, లేటెస్ట్ గా బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత గారు ఎక్స్ లో పోస్ట్ చేశారు, ఇప్పటికైనా తెలుసుకోండి మీ స్థానం ఏంటో, మీ ఇదేంటో అన్నట్టుగా కదా మనం చూసాం. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు. ఎంట గెలిచి రచ్చగలమన్నారుగా. ఇంట్లో వ్యక్తే మీకు వ్యతిరేకంగా అయినప్పుడు అది కూడా ఒక వ్యతిరేకతగా పనిచేసింది. మాగంటి సునీత గారు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఒక భారీగా ఆవిడ ఉన్నారు తప్ప రాజకీయాల గురించి అంత ఏం పట్టు ఉంటుంది ఆవిడకి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆకట్టుకోవాలని. అభ్యర్థిగా అది అక్కడ కూడా ఒక మైనస్. ఇక్కడ ఇటువైపు నవీన్ యాదవ్ ఆల్రెడీ ప్రయత్నించి ఓడిపోయిన వ్యక్తి కాబట్టి, కసి మీద ఉన్నాడు కాబట్టి చాలా బాగా పనిచేశాడు, చాలా బాగా తిరిగాడు, బాగా మాటలు చెప్పాడు. పైపెచ్చు నవీన్ యాదవ్ ఒక పక్కన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, పిసిసి చీఫ్ స్థాయి వ్యక్తి, అందరూ వచ్చి సపోర్ట్ గా మాట్లాడారు. ఎక్కడికెక్కడ రోడ్లు బ్లాక్ చేసి ప్రచారం చేశారు. ఇటువైపు బీఆర్ఎస్ కి వీళ్ళు రోడ్లు బ్లాక్ చేసి ప్రచారం చేశారు. ఒక కేటీఆర్ గారే కనబడ్డారు మెయిన్ హైలైట్. మిగతా ప్రధాన సీనియర్ నాయకులు ఎవరు ఎందుకు రాలేదు? సో ఇలాగా ఒక 10 కారణాలు, ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు. బట్ ఓడిపోయిన తర్వాత ఎన్నేం చెప్తారు, నాలాంటి వాడు ఎన్నేం చెప్పొచ్చు, ఏముంది ఆ ఓడిపోయి అలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళకి గెలవాలని తప్పన ఉండదా? గెలవాలని ప్రయత్నం చేస్తుంటారా? బట్ గెలిచి ఓటమి నుంచి మేధోమదనం చేసుకొని నెక్స్ట్ ఎలా ఉంటే బెటర్ అనేది ముందుకెళ్తే బాగుంటుంది. ఎనీహౌ గెలిచిన నవీన్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్స్. మరి సునీత గారు ఇది నైతికమైన గెలుపు కాదు, నైతిక గెలుపు మాత్రం నాదే అని కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. నైతిక గెలుపా కాదు అని పక్కన పెడితే అల్టిమేట్ గా గెలిచి తీరామా లేదా, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఏదో నామకే వస్తే మీరు గెలుపు మీదే అని చెప్పి ఇచ్చారమ్మా. ఎవడైతే ఓట్లు పెట్టి ప్రజల ఆదరణ పొందుతాడో వాడే గెలిచినట్టు లెక్క అని కూడా ఒక చురక అంటించారు రేవంత్ రెడ్డి గారు. మొత్తం మీద బీఆర్ఎస్ ఓటమికి ఇలాగ రకరకాల కారణాలుగా చెప్పుకోవచ్చు.
చూద్దాం. వీటన్నిటి నుంచి ఇది సగటు ఓటర్గా ఒక అభిప్రాయం మాత్రమే. ఇవన్నీ కూడా అధిగమిస్తే బీఆర్ఎస్ 28కి మంచి పవర్ఫుల్ పార్టీగా మరొకసారి తయారవుతుంది అనడంలో సందేహం లేదు. లేదంటే మరి ఈసారి మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ అనేది చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.